హలో, వెల్కమ్ టు గోదావరి ఫుడ్ లవర్స్. ఈరోజు మీకు కోల్డ్ ప్రాసెస్ పద్ధతిలో సోప్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు సోప్ చేయడం వచ్చేసినట్లే. ఆలస్యం ఎందుకు, చేసేద్దాం రండి. మరి ముందుగా మనం ఒక వెయింగ్ బ్యాలెన్స్ మీద బేకర్ పెట్టుకొని అందులోకి వాటర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వాటర్ ఎప్పుడైనా సరే డిస్టిల్డ్ వాటర్ కానీ డీమినరలైజ్డ్ వాటర్ కానీ తీసుకోవాలి. మామూలుగా ఇంట్లో వచ్చే బోర్ వాటర్లో క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. దీని వలన సోప్కి స్వెట్టింగ్ వచ్చి అన్ని ప్యాచెస్ వచ్చేస్తాయి. మీకు వచ్చిన సోప్ హై క్వాలిటీలో రావాలంటే ఎప్పుడు కూడా డిస్టిల్డ్ వాటర్ తీసుకోండి. డిస్టిల్డ్ వాటర్తో ఎప్పుడంటే ఎటువంటి ఎర్రర్స్ ఉండవు. వచ్చే సోప్ కూడా మంచి క్వాలిటీతో ఫినిషింగ్తో వస్తుంది. అందుకని ముందు ఎప్పుడు డిస్టిల్డ్ వాటర్ తీసుకోండి. మొదటగా బేకర్ పెట్టి జీరోని అసిస్ట్ చేసుకున్నాక వాటర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు రెండో స్టెప్లో వేయింగ్ మిషన్ మీద ప్లాస్టిక్ బౌల్ పెట్టుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ వేయి చేసుకోవడానికి. సోడియం హైడ్రాక్సైడ్ వేయి చేసుకుంటే ఎప్పుడెప్పుడున్నా స్టీల్ కానీ అల్యూమినియం కానీ వాడకూడదు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బౌల్నే వాడండి. సోడియం హైడ్రాక్సైడ్ చాలా ఘాటుగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ చేతి మీద కానీ స్కిన్ మీద కానీ పడకుండా ఉండేలా చూసుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ దానికోసం అని ప్రత్యేకంగా గ్లౌస్ ధరించండి. ఆ సోడియం హైడ్రాక్సైడ్ వేయి చేస్తున్నప్పుడు వచ్చే పౌడర్ కూడా కంటికి చాలా డ్యామేజ్ కలగజేస్తుంది. కంపల్సరీగా సోడియం హైడ్రాక్సైడ్ వేయి చేసేప్పుడు ఆ గ్లాసెస్ వేర్ చేయండి. దీని మూలన ఏంటంటే రెండింటికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా చేయడానికి వీలు ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ పిల్లెట్స్లా కానీ లేకపోతే చిప్స్ కింద రెండు రకాల కింద దొరుకుతుంది. కాకపోతే మీకు ఎక్కడైతే వీలు ఉంటుందో, ఎక్కడైతే క్వాలిటీ ఎక్కువ బాగుంటుందో అనుకుంటే మీరు అక్కడ తీసుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ వాటర్లో యాడ్ చేసేప్పుడు టెంపరేచర్ 200 డిగ్రీల పైకే చేరుతుంది. అందుకుని యాడ్ చేసేప్పుడు కూడా స్లోగా నెమ్మదిగా యాడ్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసిన సోడియం హైడ్రాక్సైడ్ని ఓపెన్ ఏరియాలో వాటర్లో కలపండి. వాటర్లో కలిపేటప్పుడు కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. హీటింగ్ అయిన సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ మళ్ళీ కూల్ అవ్వడానికి 2 to 3 hours తీసుకుంటుంది. అందుకని మీరు ముందుగా ఐస్ వాటర్లో కానీ లేకపోతే నార్మల్ వాటర్లో కానీ ఈ బౌల్ ఏదైతే మీరు బేకర్లో సోడియం హైడ్రాక్సైడ్ వాటర్కి యాడ్ చేస్తున్నారో ఆ బేకర్ని అందులో పెట్టి నెమ్మదిగా సోడియం హైడ్రాక్సైడ్ మొత్తం వాటర్లో కరిగే వరకు కలిపేయండి. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ని వాటర్లోకి నెమ్మదిగా కలపండి. కలుపుతున్నప్పుడు చాలా ఫ్యూమ్స్ బయటకు వస్తాయి. కాబట్టి ఓపెన్ ఏరియాలో దీన్ని మిక్స్ చేసుకుంటే చాలా మంచిది. ఈ వచ్చే ఫ్యూమ్స్ కళ్ళకు వాటర్ ఇచ్చింగ్ కాజ్ చేయొచ్చు, వాటరింగ్ ఆఫ్ ఐస్ కూడా కాజ్ చేస్తుంది. కాబట్టి మీరు గ్లాసెస్ ధరించి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి ఓపెన్ ఏరియాలో నెమ్మదిగా కలిపి ఇప్పుడు వేయింగ్ మిషన్ మీద బౌల్ పెట్టుకొని ముందుకు ఆయిల్స్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు ఏ రకమైన ఆయిల్స్ అన్నా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ప్రధానంగా కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మీకున్న స్కిన్ కండిషన్ బట్టి, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఆయిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆయిల్స్ గురించి మీకు అంతగా తెలియకపోతే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఏ ఆయిల్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి ఆయిల్ మీకు సెలెక్ట్ చేసుకుని అందులో మిక్స్ చేసుకోండి. ఈ పర్సంటేజెస్ ఏమన్నా కావాలంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అడిగితే ఖచ్చితంగా మేము చెప్తాం. సో ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రతి ఆయిల్ని ఈక్వల్ పోర్షన్స్లో కానీ లేకపోతే 140 అయితే 30, 40, 20% తీసుకుని మీకు కావాల్సిన TFMలో అదర్ 75 అయితే 75, 65 అయితే 60, 85 అయితే 85 వచ్చేలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆయిల్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకుని కేర్ఫుల్గా మిక్స్ చేసుకోండి. నేను ముందు కోకోనట్ ఆయిల్ ముందుగా చెప్పినట్టుగానే మీకు కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, తర్వాత ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే ఆలివ్ ఆయిల్ స్కిన్కి చాలా మంచిది. దాంతోపాటు నేను క్యాస్టర్ ఆయిల్ని, పామ్ ఆయిల్ని కూడా తీసుకుంటున్నాను. పామ్ ఆయిల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చే సోప్ ఏదైతే ఉందో చాలా స్మూత్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. క్యాస్టర్ ఆయిల్ ఎక్కువ కలుపుకోకుండా 10% కానీ ఎక్కువ కలుపుకోకుండా చూసుకోండి. క్యాస్టర్ ఆయిల్ వలన ఫోమ్ బాగా వస్తుంది సోప్ నుంచి. అలాగే క్యాస్టర్ ఆయిల్ ఎక్కువ కలిపితే ఏదైతే సోప్ ఫామ్ అయిందో అది ఎక్కువ జిడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే క్యాస్టర్ ఆయిల్ 10% కన్నా ఎక్కువ రాకుండా చూసుకోండి. మిగతా అన్ని పర్సంటేజ్ ఎక్కువైనా పర్వాలేదు. పామ్ ఆయిల్, దీంతో పాటు మన కెనోలా ఆయిల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్, అలా రకరకాల ఆయిల్స్ ఎన్నో ఉన్నాయి. ఏ ఆయిల్కి ఒకదానికొకటి సపానిఫికేషన్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆయిల్స్ని చూసుకుని యాడ్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు క్వాలిటీ కానీ అలాగే ఫోమింగ్ ఎబిలిటీ కానీ సోపుది చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఒక బౌల్ వెయింగ్ మిషన్ మీద పెట్టుకుని మనం పెర్ఫ్యూమ్ తీసుకుందాం. పెర్ఫ్యూమ్ సెలెక్షన్ అనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒకళ్ళు చాలా ఘాటైన వాసన ఇష్టపడతారు, కొంతమంది లైట్. ఇక్కడ నేను బ్యాంక్వెట్ గార్డెన్ తీసుకుంటున్నాను. మీకు ఏ పెర్ఫ్యూమ్ అందుబాటులో ఉంటే ఆ పెర్ఫ్యూమ్ తీసుకోండి. దీనికి ఖచ్చితంగా ఈ పెర్ఫ్యూమే తీసుకోవాలని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎవరికి నచ్చిన దాన్ని బట్టి, ఎవరు మనసు ఇష్టపడిన దాన్ని బట్టి ఆ పెర్ఫ్యూమ్ తీసుకోవచ్చు. పెర్ఫ్యూమ్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒకే సిస్టమ్ని ఫాలో అవ్వండి. మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ని, ఆయిల్ని, అలాగే సోడియం హైడ్రాక్సైడ్ని, వాటర్ని, పెర్ఫ్యూమ్ని కూడా తీసుకుంటే వెయిట్లో తీసుకోండి. అంటే 10 grams అయితే 10 grams, 8 grams అయితే 8 grams, అన్ని గ్రామ్స్ వచ్చేలా చూసుకోండి. లేకపోతే వాల్యూమ్స్లో తీసుకుంటున్నారంటే, అంటే లీటర్స్లో కానీ అలా తీసుకుంటే అన్ని లీటర్స్లో వచ్చేలాగా తీసుకోండి. సో మీరు ఎలా తీసుకోవాలంటే అదే పద్ధతిని మొదటి నుంచి చివరి దాకా ఫాలో అవ్వండి. ఈ పద్ధతిలో చేంజ్ వస్తే సోప్ ఫార్మేషన్లో కూడా చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్లోకి మీరు ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆయిల్ ఫేజ్ని, అంటే ఆయిల్ అయితే ఏదైతే బౌల్ నుంచి వేయి చేసుకున్నారో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనం కలిపేటప్పుడు వీలుగా ఉండడం కోసం నేను ఇంకో బౌల్లో తీసుకుంటున్నాం. గాజు బౌల్లో ఉంటే చేయి జారిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ బౌల్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని అంత ఈవెన్గా కలిసేంత వరకు కలపండి. మీకు కావాలనుకుంటే మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకొని ఆయిల్స్ అన్ని డిఫరెంట్ ఫేజెస్లో తీసుకున్నారు కాబట్టి ఈవెన్గా వచ్చేంత వరకు ఒక నామినల్ టెంపరేచర్లో, అంటే 1 నిమిషం పాటు పెట్టి వేడి చేయండి. కూల్ అయ్యాక కూడా తీసుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఆయిల్ అంతా కలిసిపోయి ఒకలాగే అవ్వడం కోసం అని చేస్తాం. మీకు ఇష్టం లేదనుకుంటే కూల్గా ఉన్నప్పుడే కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకుని కొంచెం స్లోగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఆయిల్ మిక్స్ చేసేటప్పుడు ఫోమ్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. మరీ ఎక్కువ ఫోమ్ అవుతే బ్రేక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకే తక్కువ టైంలో మీరు దాన్ని బ్లెండ్ చేయండి. ఈ బ్లెండింగ్ చేయడం వల్ల ప్రైమరీ ఎమల్షన్ ఫామ్ అవుతుంది. ప్రైమరీ ఎమల్షన్ ఫామ్ అయిన తర్వాత మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ దానికి యాడ్ చేయాలి. ఈ ఆయిల్ కలపడం, అలాగే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కలపడంలోనే టెక్నిక్ అంతా ఉంటుంది. ఈ రెండిట్లో ఏం తేడా వచ్చినా, మీరు తీసుకున్న ఆయిల్ ఫేజెస్ కలవకపోయినా, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ సరిగ్గా కరగకపోయినా మీకు సోపు కరెక్ట్గా రాదు. అందుకని మీరు ఎప్పుడు కూడా సోడియం హైడ్రాక్సైడ్ పూర్తిగా వాటర్లో కరిగిపోయిన తర్వాత, కూల్ అయిన తర్వాత, అలాగే మీరు తీసుకున్న ఆయిల్ పూర్తిగా కలిసిన తర్వాత, ఈ రెండింటిని సరిగ్గా వచ్చిన తర్వాత మాత్రమే కలపండి. కంగారుగా కలిపితే సోప్ ముందుగానే విరిగిపోతుంది, తర్వాత సోపు కరెక్ట్గా రాదు. మీరు ఏదైతే ఆయిల్స్ తీసుకున్నారో ఆయిల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ కలిపిన తర్వాత టెంపరేచర్ రైజ్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేసుకునే ముందు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా 73 degrees ఉంది. మేము చల్లబడేదాకా ఉంచిన తర్వాత ఇప్పుడు 37 degrees దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము యాడ్ చేస్తున్నాం. సోడియం హైడ్రాక్సైడ్లో చాలా నలకలు ఉండొచ్చు, లేకపోతే ఏదైనా డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మేము సొల్యూషన్ని స్లోగా ఫిల్టర్ చేస్తూ యాడ్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే క్వాలిటీ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ బట్టి మీరు యాడ్ చేసుకునే విధానాన్ని మార్చుకోవచ్చు. ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మిక్స్ అయిన ఫైనల్ ఏదైతే ప్రొడక్ట్ వస్తుందో అందులో నలకలు రాకుండా ఉంటుంది. అలాగే చాలా నీట్గా కూడా వస్తుంది సోప్ కూడా. దాని గురించి అని మేము ఫిల్టర్ చేసి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తున్న అంతసేపు కూడా నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఒక్కసారి పొయ్యకండి, అలాగే స్పీడ్గా కలిపేయకండి. నెమ్మదిగా కలిపితే వచ్చే ఎమల్షన్ అనేది స్లోగా ఫామ్ అవుతూ సోప్ అనేది ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫామ్ అయిన ప్రైమరీ ఎమల్షన్కి మనం ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకుని అంతా కలిసిపోయిందో లేదో చూసుకున్నాక ఎక్కువ కలవకుండా మరీ తక్కువ కాకుండా మీరు బ్లెండర్ని తీసుకుని ఈవెన్గా కలపండి. కలిపేటప్పుడు మాత్రం ఎక్కువ కలిపేయద్దు. ముందే కలిపేస్తే ముందే సోప్ ఫామ్ అయిపోతుంది. మనం ఏదైతే సెకండ్ తర్వాత యాడ్ చేసేవి కలవం. ఇక్కడ నేను సోడియం లాక్టేట్ 2 spoons యాడ్ చేస్తున్నాను. సోడియం లాక్టేట్ అనేది వచ్చే సోప్ హార్డ్గా రావడం కోసం, అలాగే మౌల్డ్ నుంచి తొందరగా బయట రావడం కోసం యాడ్ చేసుకునేది. ఇది యాడ్ చేసుకుంటే మీకు ఏదైతే సోప్ మీరు చేశారో ఆ సోప్ చాలా కాలం నిలవ ఉంటుంది, తొందరగా కరగదు కూడా. ఇది యాడ్ చేయకపోతే సోప్ ఎక్కువ కాలం ఉండదు. దానికోసం సోడియం లాక్టేట్ నేను యాడ్ చేస్తున్నాను. మీకు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. యాడ్ చేసుకుంటే ఎప్పుడు మంచిదే, కానీ దానికి డిసడ్వాంటేజ్ ఏం కాజ్ చేయదు.
ఇప్పుడు ఈ ఎమల్షన్ని స్లోగా కలపండి, ఒక్కసారే కలిపేది. ముందే స్పీడ్గా కలిపేశారంటే సోప్ ముందే ఫామ్ అయిపోతుంది. మీరు ఆ బౌల్లోంచి మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండండి. అన్ని ఇంగ్రీడియంట్స్ పూర్తిగా కలవాలి అంటే మనం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎప్పుడైతే స్పీడ్గా యాడ్ చేస్తామో ముందుగా సోప్ ఫామ్ అయిపోయి ఎమల్షన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఫామ్ అవుతుంది ట్రేస్. ఈ ట్రేస్ కొంచెం పైకి వచ్చేదాకా ఆగండి. ఈ ట్రేస్ అయిపోయిన తర్వాత మనకు సాలిడ్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను పెర్ఫ్యూమ్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసి తర్వాత ఒకసారి బ్లెండింగ్ చేయండి. చాలామందికి ట్రేస్కి ఫామ్ అయ్యే సోప్కి రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ట్రేస్ అనేది లైట్గా ఉంటుంది, అంటే అది ఎమల్షన్ లాగా అనమాట. ఇప్పుడు మనకు వచ్చేది సోప్. ఇప్పుడు ఈ చిక్కపడేదే సోపు. ఈ ఆల్రెడీ ఇంకా సోప్ వచ్చేసినట్టే ఇది చిక్కపడిపోయింది. ఇప్పుడు దీన్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు సోప్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నంతసేపు దాన్ని ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఉన్న ఎయిర్ అంతా బయటికి వెళ్ళిపోయి వచ్చే సోప్ సాలిడ్గా వస్తుంది. మీరు ట్యాపింగ్ సరిగ్గా చేయకపోయినా, ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఈవెన్గా చేయకపోయినా మీకు అంతా సోప్లో గ్యాప్స్ వచ్చేస్తాయి. మీకు ఫైనల్ ప్రోడక్ట్ కూడా ఈవెన్గా రాదు. అందుకనే సోప్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత సోప్ ఇలా వస్తుంది. మీకు అవసరం అనుకుంటే కొంచెం ప్రెషరైజ్ చేసి పైన ప్రెస్ చేయండి. పైన టాప్ ఆఫ్ ది లేయర్ మీకు బాగా రావాలనుకుంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోండి. ఇక్కడైతే మేము పెద్దగా ఏ డిజైన్ వేయట్లేదు. మీరు చేతితో మీకు ఇష్టం వచ్చిన డిజైన్ ఏదన్నా వేసుకోండి. మీకు కట్ చేసినప్పుడు టాప్ ఆఫ్ ద హెడ్లో మీకు ఆ డిజైన్ వచ్చి అందంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ సోప్ని ఫామ్ అయిన సోప్ని ఒక ఓపెన్ ఏరియాలో ఎయిర్ తగిలేలాగా 24 hours వదిలేయండి. 24 hours తర్వాత మనం ఆ సోప్ని అన్మౌల్డ్ చేద్దాం. ఇప్పుడు మరుసటి రోజు పొద్దున్న ఆల్రెడీ ఇప్పుడు 24 hours అయింది. అందుకే ఇప్పుడు మేము సోప్ని అన్మౌల్డ్ చేస్తున్నాం. ఈ సోప్ని ముందు జాగ్రత్తగా పేపర్ మీద రివర్స్ చేసి అన్మౌల్డ్ చేయండి. అన్మౌల్డ్ చేసేటప్పుడు మరీ గట్టిగా లాక్కండి, ఎందుకంటే ఇది ఇంకా ఫార్మింగ్ స్టేజ్లోనే ఉంటుంది. మీరు యాడ్ చేసిన సోడియం హైడ్రాక్సైడ్ అలాగే ఆయిల్ ఇంకా రియాక్ట్ అవుతుంది. అట్లీస్ట్ 6 weeks అన్నా ఉంటే కానీ మీరు యాడ్ చేసిన సోడియం హైడ్రాక్సైడ్ మొత్తం ఆయిల్తో రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా తీయండి. ఇప్పుడు వచ్చింది ప్రైమరీ సోపు, మెయిన్ బార్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మీకు ఎలా కావాలనుకుంటే ఆ సైజులో మీరు కట్ చేసుకోండి. అది 100 grams కానీ 150 grams కానీ 200 grams కానీ మీకు ఎలా నచ్చితే ఇలా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా సెపరేట్ చేసుకొని దేనికి దానికి ఇండివిజువల్గా సెపరేట్గా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఈ లైవ్ సొల్యూషన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆరేంత వరకు మరో 24 hours వరకు చేతికి తగిలితే అది ఎప్పుడన్నా డ్యామేజ్ చేసే రీజన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దీన్ని గాల్లో వదిలేయాలి. అన్ని వైపులా గాలి తగిలేలాగా ఒక పేపర్ మీద పెట్టుకుని ఇండివిజువల్గా పీసెస్గా చేసుకుని విడివిడిగా పెట్టుకోండి. అప్పుడు డ్రైయింగ్ టైం కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఇలా గాలి అన్ని వైపులా తగిలేలాగా ఒక పేపర్ మీద కానీ లేకపోతే ఏదన్నా క్లాత్ మీద కానీ పెట్టుకొని అలాగ 6 వారాలు దీన్ని వదిలేయాలి. మామూలుగా కోల్డ్ ప్రాసెస్కి డౌన్ టైం ఎక్కువగా ఉంటుంది, అంటే చాలా కాలం వరకు ముందు ఎయిర్లో వదిలేయాల్సి వస్తుంది. అదే మీరు హాట్ ప్రాసెస్ సోప్లో చేస్తే అదే రోజు సోప్ వాడేయచ్చు. 6 వారాల పాటు నిల్వ ఉంచిన తర్వాత ఇందులో ఉన్న సోడియం హైడ్రాక్సైడ్ ఆయిల్ పూర్తిగా రియాక్ట్ అయ్యి మీకు ఫైనల్ సోప్ వస్తుంది. ఇప్పుడు మనం ఫోమ్ టెస్ట్ చూద్దాం. ఒక పీస్ ఆఫ్ ఏదైతే సోప్ ఉందో సోప్ తీసుకుని ఫోమ్ టెస్ట్ చెక్ చేస్తున్నాను. అదే లేదర్ అని కూడా అంటారు. లేదర్ చెకింగ్లో ఫోమ్ బాగా ఇస్తుందో లేదో చెక్ చేసాం. ఇప్పుడు దీన్ని pH చెక్ చేసుకుంటున్నాం. ఎప్పుడన్నా pH అనేది న్యూట్రల్గా ఉండాలి. అంటే న్యూట్రల్ pH అంటే 7. అంటే మీకు వస్తుంది గ్రీన్ కలర్ కాబట్టి మనం ఏదైతే సోప్ చేసామో అది స్కిన్కి చాలా మంచిది. ఆల్మోస్ట్ నియర్ 6 to 7లో ఉంది. ఆరు వారాలు అయిన తర్వాత సోప్స్ ఇలా వస్తాయండి. మీరు ఏ రకమైన సోప్స్ కావాలంటే ఆ రకమైన సోప్స్ చేసుకోవచ్చు. మేము ఇలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని మూలన మీకు బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీరు సోప్ చేయాలనుకుంటే తప్పకుండా మా వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సోప్ మేకింగ్లో డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సందేహాలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం.